మన దేశమంత రాజులన్నీ కట్టింది యువతరాన్ని నీరు కొలిపింది ఉద్యోగశీలి సాగింది నీరు కొలిపింది ఉద్యోగశీలి సాగింది రక్షించి మన దేశమంతా ప్రతి మహిళకు ప్రజలందరినీ సర్వత్యాగములకు మారుతుంది कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद रेवंत रेड्डी गारी नायकत्వం వర్ధిల్లాలి बीजेपी డౌన్ డౌన్ टीआरएस డౌన్ డౌన్ బీసీల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం 42% బీసీలకు రిజర్వేషన్ ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల కులగణన చేసి ఎంపరికల్ డేటాతో సహా బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించాలని తీర్మానించి నిండు శాసనసభలో తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గారు ఉద్దేశపూర్వకంగా బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ ఆ బిల్లుని తొక్కిపెట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపినా కూడా రాష్ట్రపతి ఆమోదించలేదు ఇంతవరకు కూడా. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంగీకరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్రంలో నటిస్తోంది. కానీ కేంద్రంలో పార్లమెంటులో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది. లేదా గవర్నర్ ని సంతకం చేయమని ఆదేశించవచ్చు, లేదా రాష్ట్రపతి గారినే డైరెక్ట్ గా సంతకం చేయమని ఆదేశించవచ్చు. వీటన్నిటిని తొక్కిపెట్టి కావాలని బీసీ సోదరులకడి నోటికాడి ముద్దను లాక్కొంటా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది, వెంటనే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% బిల్లుని ఆమోదించాలి, గవర్నర్ తో సంతకం చేయించాలి, రాష్ట్రపతితో సంతకం చేయించాలి, పార్లమెంట్
పార్లమెంటులో ఆమోదించి అవసరమైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది చిత్తశుద్ధితో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ బంద్ తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీ సోదరుల నోటికాడి ముద్ద లాక్కోకూడదు. దీనికి బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా వత్తాసు పలుకుతూ ఉంది. ఆ రోజు పంచాయతీ సవరణ చట్టంలో 50% రిజర్వేషన్లు మించొద్దని పంచాయతీ చట్టాన్ని సవరించి బీఆర్ఎస్ రాష్ట్రంలో బీసీల గొంతు కోసింది. ఈరోజు బీజేపీతో కుమ్ముక్కై బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మోసపూర్వకంగా బీసీ సోదరిమణులందరినీ కూడా మోసం చేస్తా ఉన్నది ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బంద్ని అందరూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా 42% రిజర్వేషన్లతో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అందిస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా అడ్డుకున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ల ద్వంద్వ ప్రమాణాలని ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఎట్టి పరిస్థితులైనా కూడా 42% రిజర్వేషన్లతోనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా 42% రిజర్వేషన్లతోనే వచ్చే స్థానిక సంస్థల్లో ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ బంద్కి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.